ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మళ్ళీ 2000 రూపాయల నోట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుసు. 2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం నాడు 2000 నోట్లను మార్చుకునేలా లేదా డిపాజిట్ చేసే సదుపాయం ఏప్రిల్ 1న ముగిసేనట్లు ప్రకటించింది. ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ కార్యాలయంలో ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం నుంచి నోట్లు తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19 ఇష్యూ కార్యాలయాల్లో ఖాతాల వార్షిక ముగింపు సంబంధించిన కార్యకలాపాల కారణంగా 2000 నోట్ల మార్పిడి డిపాజిట్ల సౌకర్యం ఏప్రిల్ 1, 2024 అందుబాటులో ఉండదు అని ఆర్బీఐ అయితే పేర్కొంది. ఇక మే 19, 2023 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయలు అనగా డిమానిటేషన్ బ్యాంక్ నోట్లు చెలామణి నుండి నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 29 నాటికి 2000 రూపాయల నోట్లు దాదాపు 97.62% తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశించాయి. ఈ నోట్లో కేవలం 8,470 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల మధ్య చెలామణిలో అయితే ఉన్నాయి. వ్యక్తులు తమ 2000 రూపాయల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాలు దేన్నైనా డిపాజిట్ చేయవచ్చు అని మార్చుకోవచ్చు, లేదా ప్రజలు ఈ నోట్లను భారతదేశంలో వారి బ్యాంక్ ఖాతాలో కూడా జమ చేయడం కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా ఆర్బీఐ ఇష్యూ కార్యాలయంలో ఈ నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు, సంస్థలు సెప్టెంబర్ నాటికి వాటిని మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని ఆర్బీఐ కూడా స్పష్టమైతే చేసింది. గడువు ఆ తర్వాత అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. బ్యాంక్ శాఖలలో డిపాజిట్లు మార్పిడి సేవలు అక్టోబర్ 8న నిలిపివేశారు. అక్టోబర్ 8న 2023 నుంచి అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్తో సహా భారతదేశంలో వివిధ నగరాల్లో విస్తరించి ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వ్యక్తులు కరెన్సీని మార్చుకోవచ్చని లేదా వారి బ్యాంక్ ఖాతాలకు సమానమైన విలువను జమ చేసుకోవచ్చని చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం ఆర్బీఐ కార్యాలయాల్లో కూడా నోట్లు మార్చుకోవచ్చు అని చెప్పి